ప్రియమైన వారలారా, దేవుని పిల్లలైనటువంటి మనమంతా కూడా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారమై, రక్షణ పొందిన వారమై, దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతికేటటువంటి భాగ్యం ఇది కేవలం దేవుని కృప ద్వారానే మనకు అనుగ్రహింపబడింది. ఇందులో ఎలాంటి సందేహము లేదు. దేవుని కృప ఈరోజు దేవుని సన్నిధిలో మనల్ని నిలబెట్టింది. అయితే ప్రియులారా, మనమంతా కూడా దేవుని కృపను పొందుకోవటానికి, దేవుని సన్నిధికి రావటానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఎలా పిలిచాడు? ఆయన ఎలా పిలిచాడు ఒకసారి చూద్దాం. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. మీరిలాగున రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మా సువార్త వలన మిమ్మును పిలిచెను. పిలువబడ్డాము. దేవుడు మనల్ని పిలిచాడు. ఎలా పిలిచాడు? ఎలా పిలిచాడట? అపోస్తులకు ప్రభు అప్పగించినటువంటి సువార్త, ఆ సువార్త ప్రకటింపబడితే ఆ సువార్తను విని విశ్వసించుట ద్వారా మనం ఏమయ్యాం? పిలువబడ్డాం. అంటే మనకు దేవుని పిలుపేంటి? మన జీవితంలో సువార్తే ఒక పిలుపు. నీకు వినబడినటువంటి క్రీస్తు యొక్క సువార్త నీకేంటనమాట? దేవుని పిలుపు. క్రైస్తవ సమాజంలో కొంతమంది దేవుని పిలుపును అపార్థం చేసుకున్న వారు ఉన్నారు. ఎలాగంటే, బైబిల్లో కొంతమంది భక్తులను దేవుడు ప్రత్యేకంగా పిలిచాడు తన పని కొరకు. దర్శనం ద్వారా కావచ్చు, ప్రవక్తల ద్వారా కావచ్చు, అండి ప్రత్యక్షంగా ఆయన మాట్లాడి కావచ్చు, వారిని పిలిచాడు. ఈరోజు కొంతమంది ఆలోచన ఏంటంటే, దేవుడు మమ్మల్ని కూడా ఇలా పిలుస్తాడు, ఇలా పిలిచాడు. ఇదిగో కలలో దేవుడు నన్ను పిలిచాడు, ఏమండి దేవుడు దర్శనంలో నన్ను పిలిచాడు అని చెప్పి క్రైస్తవ సమాజం మధ్య తమ పిలుపును ఒక సాక్ష్యంగా చెప్పుకుంటూ కొనసాగుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ కాలములో మరి ముఖ్యంగా బైబిలు సంపూర్ణమైన తర్వాత, రాజ్య స్థాపన, సంఘ స్థాపన జరిగిన తర్వాత, దేవుని పిలుపు అనేటటువంటిది దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యము ద్వారా, సువార్త ద్వారా మనం పిలువబడుతున్నాం. నేను దర్శనం ద్వారా పిలువబడ్డాను, కలల ద్వారా పిలువబడ్డాను. దేవుడు రాత్రి వచ్చి ప్రత్యక్షమై నన్ను పిలిచాడు అని అంటే అది వాక్యానుసారం కాదు. ఈరోజు దేవుని వాక్యము పరిపూర్ణమై మన మధ్య ఉంది. అపోస్తులతో ప్రభు ఆనాడే చెప్పాడు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. నన్ను గూర్చి చెప్పేవారు మీరే. నన్ను గూర్చి ఎవరికైనా రుజువులు కావాలంటే ఇదిగో మీ దగ్గరే. మీరు చెప్పేదాన్ని బట్టే సమాజం, లోకం నా యొద్దకు రావాలి. నాకు సాక్షులు మీరే అని చెప్పాడు ప్రభు. యేసుక్రీస్తు దేవుని కుమారుడా?
యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడా? యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేచాడా? ఇవన్నీ నిజాలేనా, వాస్తవాలేనా? ఎవరు చూశారు? ఎవరు చెబుతారు? ఎవరు సాక్షులు అంటే అపోస్తలుల దగ్గరికి వస్తే అపోస్తలులు రాసినటువంటి పత్రికలు, సువార్తల దగ్గరికి వస్తే వారిచ్చిన సాక్ష్యం క్రొత్త నిబంధనలో బలంగా ఉంది. ఈ సాక్ష్యాలను బట్టి మనం నమ్మాలి. అపోస్తలులు ప్రకటించిన ఈ సువార్త ద్వారానే దేవుని యొద్దకు మనం రావాలి. ఈరోజు మనం పిలువబడ్డాం. ఎలా పిలువబడ్డాము అని అంటే నువ్వేం చెప్పాలి? ఏం చెప్పాలి? అపోస్తలులు ప్రకటించిన సువార్త ద్వారా నేను పిలువబడ్డాను, వాక్యము ద్వారా పిలువబడ్డాను. అపోస్తలులు ప్రకటించిన, తెలియజేసిన ఆ సువార్తను ఇదిగో మా ప్రాంతంలో, మా ప్రదేశంలో ఒక సేవకుడు తీసుకొచ్చి అందిస్తుంటే ఆ సువార్త ద్వారా నేను పిలువబడ్డాను అని చెప్పాలి. ఈరోజు సమాజంలో దీనికి విరుద్ధమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయా లేవా? అనేక మంది చెబుతున్నారు లేదా? చెబుతున్నారు. దేవుడు కలలో మాట్లాడాడు, పిలిచాడు. దేవుడు దర్శనమిచ్చాడు, పిలిచాడు. అండ్ రకరకాలైనటువంటి వాక్య విరుద్ధమైనటువంటి సాక్ష్యాలు చెబుతున్నారు. వాళ్ళు ఒకసారి వారికి వారుగా ఆలోచించుకోవాలి. సువార్త ద్వారా, వాక్యము ద్వారా పిలువబడితేనే నీవు ప్రభువు నొద్దకు వచ్చిన వాడవు. ఆ రోజు అపోస్తలుల పరిచర్య కాలములోనే, మీరు గమనించండి, అపోస్తలుల పరిచర్య కాలములోనే దేవుడు అపోస్తలుల సువార్త ద్వారా పిలిచాడే తప్ప అపోస్తలులను పక్కన పెట్టి దేవుడు ప్రత్యేకంగా ఎవరిని పడితే వాళ్ళని దర్శించి పిలవలే. అమ్మ, అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు ఆయన 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ వీళ్ళకి ఏం చెప్పాడు? భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలని చెప్పాడు. అంటే మీరు వెళ్ళండి, మీరు ప్రకటించండి, మీరు చెప్పండి, మీరు చెప్పిన దాన్ని అనేకులు నమ్మాలి, నమ్మిన వారు నా యొద్దకు రావాలి అని పెట్టాడు. వీళ్ళకి ఇలా చెప్పి ఆయన ముందుకు పోయి ఎవరికైనా దర్శనాలు ఇచ్చి ఆయన పిలుచుకుంటున్నాడు అనుకోండి. ఇప్పుడు వీళ్ళని ఎందుకు ఏర్పాటు చేయటం? ఇక అర్థమైందమ్మా? వీళ్ళని ఎందుకు ఏర్పాటు చేయటం? మీరు ఇదంతా మందిరం అంతా శుభ్రం చేయండి, ఇదిగో ఇది ఎవరెవరు శుభ్రం చేయాలో అని నిర్ణయించి మీకు చెప్పి మీకంటే ముందు పోయి ఆడ ఊడుస్తున్నాం అనుకోండి. ఇక మిమ్మల్ని ఎందుకు నియమించటం? అవసరమా? అవసరమా అంటే లేదు. ఏర్పాటు ఎందుకు జరిగింది? వీళ్ళు చెప్పాలని. ఏర్పాటు ఎందుకు జరిగింది? వీళ్ళు చెయ్యాలని. ప్రభు ఎందుకు అప్పగించాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ఎందుకు అప్పగించాడు? వీళ్ళే ప్రకటించాలని. కనుక మేము పిలువబడ్డాం, దేవుడు దర్శనం ఇచ్చి పిలిచాడంటే నీ పిలుపు సరైంది కాదు. మేము పిలువబడ్డాం, అపోస్తలులు ప్రకటించిన సువార్తను ఇదిగో ఒక సేవకుడు లేదా మా మధ్యనున్న ఒక సహోదరుడు తీసుకొచ్చి మాకు చెప్పగా మేము ఆ సువార్తను విని ప్రభు దగ్గరకు వచ్చామంటే ఆ పిలుపు సరైనది. అందుకే మరి మీరు ఎలా పిలువబడ్డారో మీరు గుర్తు చేసుకోవాలి ఒకసారి. పిలువబడ్డారమ్మా? మీరు పిలువబడ్డారా? అందరూ క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ పిలువబడిన వారే. అయితే ఆ పిలుపు సువార్త వలనైనదైతే అది వాక్యానుసారమైంది. కనుక మనం వాక్యానుసారంగా ప్రభువునొద్దకు సువార్త ద్వారా పిలువబడ్డాము. అయితే మనము పిలువబడ్డాం కదా. పిలువబడినటువంటి మన పిలుపును గూర్చి అపోస్తులుడైన పౌలు గారు ఒక మాట రాశారు.
ఆ మాటను చూద్దాం. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అంటున్నాడండి. ఏం చూడమంటున్నాడు? మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీరు ఎలా పిలువబడ్డారు? ఎలా పిలువబడ్డారు? సువార్త ద్వారా పిలువబడ్డారు. సువార్త ద్వారా పిలువబడ్డారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. పిలుపును చూడుడి. ఏం చూడాలి? పిలుపును చూడండి అంటే అందులో ఏం చూడాలి? ఏం చెబుతున్నాడు పౌలు గారు అంటే క్రింద రాస్తున్నాడు చూడండి. ఏం రాస్తున్నాడు? మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు అన్నాడండి. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అంటూ ఏం చెప్తున్నాడు? మీలో లోకరీతిని, లోక ప్రకారం మీరు చూస్తే గొప్ప జ్ఞానవంతుల మీరు ప్రభువులోకి వచ్చారు, సువార్త ద్వారా పిలువబడ్డారు. పిలువబడిన మీరు లోకంలో గొప్ప జ్ఞానవంతులా ఉన్నారు? ఎవరైనా ఇక్కడ? నేనండి ప్రభువులోనికి రాకముందు నా టాలెంట్ అంత ఇంత కాదండి. నేను మాట్లాడితే 100 మంది వినేవాళ్ళు. ఇప్పుడే దరిద్రం చుట్టుకుంది నాకు, ఎవరు వినట్లా అంటారు ఎవరైనా? నేను లోకరీతిని చాలా జ్ఞానవంతుణ్ణి, గొప్పవాడను. నేను ప్రభువులోకి రాకముందు మా వంశం అంటే చరిత్ర గొప్ప వంశం, దాని చరిత్ర చెప్పాలంటే టైం సరిపోదు. ఉందా? ఏమైనా చరిత్ర ఏమైనా ఉందా? ఉందండి ఎవరికైనా? మీరు ఎప్పుడైనా ప్రభువులోకి రాకముందు ఎక్కడైనా పోస్టర్లో పడ్డారా? దానియేలు అన్న ఉన్నాడు, అంతకుముందు పోస్టర్లో పడ్డాడు ఎక్కడైనా? తెలుసా ఆయన ఎవరికైనా? ప్రభువులోకి వచ్చిన తర్వాత పడ్డాడా పోస్టర్లో? ఫోటో పడిందా? మీరెవరు చూడలేదా? ఫోటో పడిందా ప్రభువులోకి వచ్చిన తర్వాత? అంతకుముందే ఏమైనా చరిత్ర ఉందా మనకు చెప్పుకోవటానికి? లోకరీతిని జ్ఞానులం కాదట, గొప్పవారం కాదట, గొప్ప వంశం కూడా కాదట. ఎక్కడున్నావు? ఏంటి? నిజంగా మీరు క్రీస్తులోకి వచ్చినటువంటి ఏ విశ్వాసనైనా అడగండి, నీ చరిత్ర ఏంటి అంటే గత చరిత్ర మొత్తం దరిద్రమే. మన స్థితి బాగోలేదు, మన ఇల్లు బాగోలేదు, మన ఒళ్ళు బాగోలేదు, మన ఆర్థిక స్థితి బాగోలేదు. మనం ఎక్కడున్నామో తెలియదు. సమాజంలో కూడా మనకంటూ పెద్ద విలువలేమీ లేవు. అందుకే అంటున్నాడు, మీరు పిలువబడిన పిలుపును చూడండి ఒకసారి. ఏమండి? చక్కగా శుభ్రంగా చక్కగా రెడీ అయిపోయి మంచి బట్టలు కట్టుకొని బయట తిరిగిన సమయం ఏమన్నా ఉందా మనది లోకంలో? ఉందండి? లేదు. మన పరిస్థితులు బాలేవు, మన జీవితాలు బాలేవు, మనం ఒక అజ్ఞాన అంధకారములో కొనసాగుతున్న వారం. కానీ ఆ స్థితిలో ఉన్న వారిని ప్రభు పిలిచాడట. అంటే నిజంగా ప్రభువుకి ఎవరు కావాలి? ఎవరిని పట్టుకోవాలనుకున్నాడు? ఎవరినండి? లోకంలో గొప్ప జ్ఞానవంతులను కాదట, లోకంలో బాగా గొప్ప వంశపు వారిని కాదట, లోకంలో ఎన్నిక లేని వారిని పట్టుకోవాలనేది ఆయన ఆలోచనట. అంటే
దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఏంటో ఎవరి యందు నిరూపించుకుంటాడు? లోకంలో గొప్పవాని యందు కాదు, గొప్పవాణ్ణి గొప్పగా చూపించి కాదు, ఎన్నిక లేని వాణ్ణి గొప్పగా చేసి ఆయన తన మహిమను కనపరుచుకుంటాడు. మీరు చూసారా బైబిల్లో? మోషే ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడుతున్నప్పుడు మోషేను పట్టుకున్నాడా? దేవుడు అక్కడ కూర్చోబెట్టి, సింహాసనం మీద కూర్చోబెట్టి, ఆ మోషే గారి ద్వారా తన ప్రజలను విడిపించుకోలేడా? అక్కడ కూర్చోబెట్టి. కానీ మోషేను అప్పుడు పిలిచాడా? ఎప్పుడు పిలిచాడండి? ఎప్పుడు పిలిచాడు? మన స్థితికి వచ్చినప్పుడు పిలిచాడు. మనలాంటి దరిద్రతలోనికి వచ్చినప్పుడు పిలిచాడు. ఒక ఐగుప్తీయుణ్ణి చంపి ఇసుకలో పాతి పెడితే ఆ సంగతి బయటపడితే ఫరోకు భయపడి మీద్యానుకు పారిపోయాడు. మీద్యానులో ఏమండి యాజకుడైన ఇత్రో దగ్గర చేరి సిప్పోరా అనేటటువంటి అతని కుమార్తెను పెళ్లి చేసుకొని అక్కడ సర్వసుఖాలు అనుభవిస్తున్నాడా? ఎలా ఉన్నాడు అక్కడ? ఎలా ఉన్నాడండి? తన మామ మందను మేపుతున్నాడట. ఏమండి? ఏం చేస్తున్నాడు? మామ మందను ఏం చేస్తున్నాడు? మేపుతున్నాడు. ఎవరైనా భార్య ఊరికి పోయి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారనుకోండి, మనం ఎలా చూస్తాం వాళ్ళని? వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నాడు అనుకోండి, మనోడు వెళ్ళి మనోడికి ఎంత మంచి మర్యాద అనుకుంటామా? పొరపాటుగా మనం పోయినప్పుడు మనవాడు అత్తగారి ఇంట్లో ఇల్లు ఉడుస్తూ కనపడ్డాడు అనుకోండి, మనం అక్కడ ఒక క్షణం కనపడతామా? ఎందుకంటే మనోడికే ఏం లేదు, ఇప్పుడు మనోడికి ఏం లేదు, విలువ లేనట్టుంది. ఇక మనకేం విలువ ఉంటుంది ఇక్కడ? మనం వెళ్ళగానే మనవాడు ఎలా కనపడాలి? కాలు మీద కాలు వేసుకొని కుర్చీ మీద కూర్చుంటే, వాళ్ళ అత్తగారు కింద కూర్చుంటే ఏమండి, తర్వాత వాళ్ళ మామ ఏం కావాలి అల్లుడు అని అడుగుతుంటే, కూతురు కాఫీ తెచ్చిస్తూ ఉంటే అప్పుడు అలా కనపడ్డాడు అనుకోండి, అబ్బా మా వాడు ఎక్కడికి పోయినా రాజా అనుకుంటాం. అవునా కదా? అలా ఉంటే పర్వాలేదు. అలా కాకుండా ఇక నీళ్లు మోస్తున్నాడు, పాలు మోస్తున్నాడు, రాళ్ళు మోస్తున్నాడు అనుకోండి, లోపల బాగా ఫీల్ అవుతాం. పోయేటప్పుడు ఇంటి దగ్గర అయితే ఏం చేయవు, ఈడ మాత్రం అద్దనమాట. ఇంకా అనాల్సిన మాటలన్నీ పక్కకు పిలుచుకొని అనేసి వందనాలు పెట్టి అక్కడ నుండి వచ్చేయటమే. విలువ ఉంటుందండి? ఉండదు. ఇప్పుడు మోషే అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? మామందరూ మేపుతున్నాడంటే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ స్థితి ఏంటి? ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకుంటే సింహాసనం మీద కూర్చునే గొప్ప భాగ్యం. ఐగుప్తి సంపద అంతా కాళ్ళ దగ్గర ఉంటుంది. అంత ఉన్నతమైన స్థితిని వదులుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏంటి పరిస్థితి? బాగున్నాడా? లేదు. ఎన్నిక లేని స్థితి. ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించినటువంటి మోసే ఐగుప్తును విడిచి మిద్యానుకు వెళ్ళిపోయి 40 సంవత్సరాలు మామమందను మేపుతూ చివరికి ఎలా అయిపోయాడంటే నోటి మాంద్యము, నాలుక మాంద్యం వచ్చి మాటలు కూడా సరిగ్గా రావట్లా. ఇక్కడేమో మాటలయందు కార్యములయందు ప్రవీణుడట. అక్కడికి పోతే ప్రవీణత అంతా కూడా పోయింది, ఏమీ లేదు. మాట్లాడే వాళ్ళు లేక ఏమైపోయాడు? గొర్రెలతోనే ఏం మాట్లాడతాం చెప్పండి? అడవిలో గొర్రెలతో ఏం మాట్లాడతాం? ఫోన్ ఉందా ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడుకోవటానికి? ఏమీ లేదు.
ఏమండి? వాటిని అల్లియడం, మేపటం, తీసుకొని రావటం, నీళ్లు దాపటం, ఇదే ఒంటరి లైఫ్. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? మనకులాగా ఇప్పుడు కదా మాటలు ఎక్కువ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ స్టోరీ వీళ్ళ స్టోరీ అంటే మనకు దినం ఊరికే 24 గంటలు అలా గడిచిపోద్ది. ఆ రోజుల్లో ఎలా ఉండేది? ఏమన్నా ఎక్కువ స్టోరీ ఏమన్నా చెప్పుకోవడానికి ఉందా? ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఏమీ లేకనే ఒకప్పుడు కథలు చెప్పుకునేవాళ్ళు తెలుసా? ఏమీ లేక ఏం చెప్పుకునేవాళ్ళు? కథలు చెప్పుకునేవారు. ఏమీ లేక పిల్లలకి ఏం చెప్పేవారు? కథలు చెప్పేవారు. మరి ఇప్పుడు కథలా ఉన్నాయి? కథలు లేవు. మన పక్కోడి ఇంటి చరిత్రే మనకు కథ. ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడంలోనే ఏమైపోద్ది? టైం అయిపోద్ది. మోషే గారి పరిస్థితి ఎలా ఉందంటే ఎవరితో మాట్లాడే పరిస్థితి లేదు. మాటలు లేవు, ఏమీ లేవు. ఆ గొర్రెలెంట మేకలెంట తిరిగి మేపుకుంటూ మొత్తం మాటలే సరిగ్గా రాకుండా పోయాయి. ఏమండి? మన వాళ్ళు వచ్చారు కదా, సహోదరులంతా వచ్చారు. వచ్చిన తర్వాత స్పెషల్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కరిని మాట్లాడించటం, ప్రార్థన చేయించటం, ఇలాంటివి చేస్తూ ఉన్నాం. మాట్లాడిస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కో విధమైన డైలాగులు, ఒక్కటి సరిగ్గా రాదు మాట్లాడటం. ఏది ఎలా చెప్తారో కూడా తెలియదు. ఆ మాటల్లో ఉన్న మిస్టేక్ ఏంటో చెప్పటం, కాసేపు నవ్వుకోవటం, దాన్ని సరిచేయటం. అంటే వచ్చినప్పుడు ఎలా ఉందంటే మాటలు కొన్ని ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. భాష విధానం బాగోలేదు. ప్రవర్తన అంటే వదిలేసేయండి, ఆ తర్వాత విషయం. మాట్లాడే విధానమే బాగోలేదు. ఎందుకంటే లోకంలో అలా మాట్లాడేవారు. ఇప్పుడు సడన్గా ఎక్కడికి వచ్చాం? పిలుపుకు లోబడి సంఘంలోకి వచ్చాం. ఇక్కడ ఆ పిలుపుకు లోబడి వచ్చిన తర్వాత మన మాట తీరు అవన్నీ మారిపోవాలి. ఇప్పుడు ప్రారంభంలో చూస్తే ఎన్ని మాటలు పొరపాట్లు ఉన్నాయి, ఎన్ని మాటలు లోకంలో మాటలు ఉన్నాయి. ఆ మాటలు మనకు వచ్చాయి. ఇక్కడికి వస్తే అవి సరిపోవట్లా. ఇప్పుడు మాటలు లోకంలో ఉన్నప్పుడే పరిస్థితి అలా ఉంది. అసలు మాట్లాడేవారే లేరు మోషే జీవితంలో. మంద ఇల్లు అండి. ఇక మామూలుగా మనుషులనైనా భోజనం పెట్టేంత వాళ్ళకు ఏమంటే అవసరాలు తీర్చి వాళ్ళని నడిపించటం అనేటటువంటిది వేరు. కానీ పశువులను పెంచటం, మందలు కాయటం అనేది చాలా భయంకరమైన పని. అది అందులో ఏ దానికి ఎప్పుడు రోగం వస్తుందో తెలీదు, ఏది ఆకలిగా ఉంటుందో తెలీదు, ఏ దానికి దాహం వేస్తుందో తెలీదు. దాన్ని చాలా కనిపెట్టుకొని ఉండాలి. అసలు వేరే పని ఏమీ ఉండదు. మీకు అర్థం కావాలంటే ఒక బర్రెను కొని తెచ్చి పెట్టుకోండి మీరు. ఏమ్మా మీకే చెప్పేది. మీరు ఒకవేళ గవర్నమెంట్ ఇస్తే తీసుకోండి, లేదంటే మీరైనా తెచ్చుకో. ఒక్క బర్రెను తెచ్చుకోండి. ఆదివారం సంఘానికి కూడా రారు మీరు, రాసిస్తాను నేను. ఒకటే బర్రె అంతే. ఒక్క బర్రెకే సంఘానికి రాలేమంటే ఇక మంద ఉందంటే పరిస్థితి ఏంటి? వస్తారా? ఒక ఆమె పుట్టింటికి కూడా పోవట్లే. ఏమ్మా అంటే బరగొడ్లు పెట్టుకున్నాను అంటుంది. ఏం పెట్టుకుందట? వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళు కొట్లాట మొగుని మీద. మా పాపకు తెచ్చి బర్రెలు పట్టించినావు, ఆమె వాటిని చూసుకుంటే ఎక్కడ రావట్లా? ఇంటికి రావట్లా. మోషే గారి జీవితం 40 సంవత్సరాలు ఎలా అయిపోయిందంటే, ఇక్కడున్నవాడు ఎక్కడికి వచ్చి పడ్డాడు? 40 సంవత్సరాలకి ఇక్కడికి వచ్చి పడ్డాడు, నేలకు వచ్చి పడ్డాడు. ఇక్కడ పిలిచాడు దేవుడు. ఎక్కడ పట్టుకున్నాడా? ఎక్కడ పిలిచాడా? లేదు. ఎక్కడ పిలిచాడు? నేలన పడిన తర్వాత పిలిచాడు. ఏమీ లేదు. మాట నేర్పరి కాదు, నోటి మాంద్యం, నాలుక మాంద్యం వచ్చేసింది. అయ్యా ఆ రాజు ఎదుట పోయి నేను నిలబడి నేనేం మాట్లాడతాను? నాకు మాట్లాడటం
రాదు అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఇప్పుడు రావాలి, నేనున్నాను నీకు. ప్రియులారా, ఒక్కసారి మోషే గారి జీవితాన్ని మైండ్లో పెట్టుకొని మీ కొరకు ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడు పిలిచాడు దేవుడు? ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలిచాడు? ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఎలా ఉన్నారు? మీ స్థితి మారిందా లేదా? మీ మాట తీరు మారిందా లేదా? ఏమండి, మీ వస్త్రధారణ మారిందా లేదా? మీ ఇల్లు మారిపోయిందా లేదా? మన ఇల్లు శుభ్రంగా కూడా ఉండేది కాదు. దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఆలోచనలు మన జీవితాల్లోకి, మన కుటుంబాల్లోకి ఆయన వాక్యం వచ్చి ఏం చేసిందంటే మన ఇల్లును మార్చేసింది, మన పరిస్థితులను మార్చేసింది, మన జ్ఞానాన్ని మార్చేసింది. కాదంటే మార్చేసింది. అందుకే దేవుని వాక్యాన్ని దీపముతో పోల్చాడు. దేవుని వాక్యం ఏంటట? దీపం. చీకటిలో దీపం వెలిగిస్తే ఏమవుతుంది? గొప్ప వెలుగు. మన జీవితాలన్నీ చీకట్లో ఉన్నాయి. వాక్యం అనే వెలుగు వచ్చి ఏం చేసింది? మన జీవితాలను వెలిగించింది. అంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత మీ ఫేస్ కలర్ కూడా మారిపోయిందా లేదా? మారిపోయిందా లేదండి? లోకంలో ఉన్నోళ్ళు చూడండి, మిమ్మల్ని చూసుకోండి ఎలా ఉంటారు. చాలా తేడా ఉంటుంది. దేవుని వాక్యం మన స్థితిని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నామంటే మనం జ్ఞానులం కాదు, గొప్ప వంశపు వారము కాదు, మనకు ఏమీ లేదు, దరిద్రత. కానీ ఇప్పుడు ఎలా ఉన్నామట? చదవండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచటానికి ఎవరిని ఏర్పరచుకున్నాడట? వెర్రి వారిని. లోకములో నువ్వు వెర్రివాడు, నిన్ను పట్టుకున్నాడు. ఆ జ్ఞానిని సిగ్గుపరచడానికి దేవుడు ఏం చేశాడు? నిన్ను పట్టుకున్నాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, దేశంలో ప్రధానమంత్రి మారిపోతే బాగుంటుంది, ముఖ్యమంత్రి మారిపోతే బాగుంటుంది, వాళ్ళు మారిపోతే సువార్త తొందరగా విస్తరిస్తుంది. ఇది మన తెలివి. ఇది ఏ తెలివి? ఇది మనది అనమాట. దేవుడు వారిని సిగ్గుపరచడానికి ఎవరిని పట్టుకున్నాడు? నిన్ను పట్టుకున్నాడు. అంటే నువ్వు వెళ్ళి అక్కడ చెప్పగలవా? నువ్వు అంతవరకు వెళ్ళగలవా? వెళ్తావు నువ్వు ఇక్కడ కరెక్ట్గా పట్టుకుంటే. నువ్వు వాక్యాన్ని పట్టుకుంటే, దేవుడి మీద ఆధారపడితే, దేవుడి మీద విశ్వాసం ఉంచితే నువ్వు ఎక్కడి వరకు వెళ్తావు? రాజుల ఎదుటికి వెళ్ళి సాక్ష్యం చెప్పే స్థితి నీకు వస్తుంది. ఏమండి, తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, వాడు మనుషుల ఎదుట కాదు రాజుల ఎదుటనే వాడు నిలుచును అన్నాడు. నీ పనిలో నిపుణత ఉండాలి. నువ్వు పనిలో గొప్పవాడు కాదు, నువ్వు చేసేది కరెక్ట్గా చెయ్యి, నువ్వు చేసేది కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపో. దేవుని వాక్యాన్ని కరెక్ట్గా పట్టుకొని నమ్మకంగా దేవుడి కొరకు పనిచేసుకుంటూ పో. ఈరోజు లోకంలో వెర్రివారి ముందు ప్రకటించటమే కాదు, లోకములో జ్ఞానులం అనుకుంటూ వెర్రివారుగా ఉన్న గొప్పవారి మధ్య కూడా ఏమవుతావు? దేవుని వాక్యాన్ని ప్రకటించే స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక ఎవరో గొప్ప వాళ్ళు మారిపోతే బాగుంటుంది, వాళ్ళు మారిపోతే బాగుంటుంది, వీళ్ళు మారిపోతే బాగుంటుంది, తొందరగా సువార్త విస్తరింపజేయచ్చు అంటుంటారు. మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అండ్ దేశ ప్రధాని అయ్యాడు. అయిన తర్వాత సభలో మాట్లాడుతూ ఏమంటున్నాడు? అందరూ ప్రపంచంలో నేను ఒక గొప్ప వ్యక్తిని అని నన్ను అంటున్నారు, కానీ నేను కాదు గొప్పవాడిని, యేసుక్రీస్తు గొప్పవాడు అన్నాడు.
అందరూ చప్పట్లు కొట్టారు. ఆ వీడియో అందరూ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు లోకమంతా ఆయన మాట్లాడిన మాటను బట్టి ఈయన కాదు గొప్పవాడు, యేసుక్రీస్తు అని చెప్పి తెలుసుకుంటుంది. కానీ ప్రియులారా, దేవుడు ఆ గొప్పవారిగా ఉన్నటువంటి వారిని వాడుకొని తన వాక్యాన్ని విస్తరింప చేసుకోవాలి అనుకుంటే ఈరోజు ప్రపంచాన్ని దేవుడు తన వైపు త్రిప్పుకోవటం 2 నిమిషాల పని ఆయనకు. అంతేనా కదా? 2 నిమిషాల పని. కానీ దేవుడి ఉద్దేశం అది కాదు. ఎవరిని జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎవరిని పట్టుకుంటాడట? లోకములో వెర్రివారిని పట్టుకుంటాడట. అలాగే క్రింద ఏమంటున్నాడు? లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు. లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని పట్టుకున్నాడు. నువ్వు వచ్చినప్పుడు, నిన్ను పట్టుకున్నప్పుడు నువ్వెవరు? ఎన్నిక లేనివాడవు, జ్ఞానము లేనివాడవు, చీకటిలో ఉన్నవాడవు, అంధకారములో, మరణాంధకారములో కొనసాగుతున్నవాడు. దేవుడు నిన్ను పట్టుకొని ఎంత గొప్పగా చేశాడో తెలుసా? ఎంత గొప్పగా చేశాడు. ఒకసారి చూద్దాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులను గాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటున్నాడు. దేవుడు ఏం చేస్తాడట? ఏర్పరచుకున్నాడట. ఈ లోకములో దరిద్రులైన వారిని తను ప్రేమించి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటానికి ఏర్పరచుకున్నాడట. రాజ్య వారసత్వం, రాజ్య నివాసులం, దేవుని పిల్లలం, లోకానికి దేవుని జ్ఞానాన్ని ప్రకటించేటటువంటి యోధులం. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు. మీరు పిలువబడిన పిలుపును చూస్తే లోకరీతిని గొప్పవారు కాదు. కానీ వచ్చిన తర్వాత మాత్రం గొప్పవారం, జ్ఞానవంతులం. మన స్థాయి వేరు ఇప్పుడు, అవును కదా? లోకానికి మనకు చాలా తేడా ఉందా లేదండి? లోకాన్ని మనం ఏ కోణంలో చూస్తామంటే డబ్బు పరంగానో, అండ్ వారు లోకంలో అనుభవించే వాటినో చూస్తూ ఉంటాం. అలా చూసి మనం ఏమనుకుంటామంటే మనకంటే వాళ్ళు గొప్పగా ఉన్నారు, మనకంటే వాళ్ళు గొప్పవారు అనుకుంటుంటాం. కానీ ప్రియులారా, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మన స్థితి మారిపోయింది. ఇప్పుడు గొప్పవారు అని అంటే వాళ్ళు కాదు, లోకంలో ఉన్నవారు కాదు. గొప్పవారంటే ఎవరండి? మనం గొప్పవారం. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయములో 9వ వచనంలో ఏం చెప్పాడో చూడండి. 9వ వచనం, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. దీనుడైన సహోదరుడు, నీవు దీనుడవు. లోక ప్రకారం చూస్తే నువ్వు దీనుడవు, నీ స్థితి బాగోలేదు. కానీ దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అన్నాడు. నీకేం కలిగింది? నువ్వు దీనుడవే. క్రీస్తులోకి రావటంతో, క్రీస్తును అంగీకరించటంతో, ఒక క్రైస్తవుడిగా నీవు ఆయన యందు విశ్వాసం ఉంచటంతో నీ దశ ఏమైపోయింది? ఇప్పుడు ఉన్నత దశ. దీనుడైన సహోదరుడి దశ ఇప్పుడు ఏ దశ? ఉన్నత దశ.
మరి ధనవంతుడి దశ కింద చెప్పాడు చూడండి. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయించాలి. దీన దశ అట. దీనుడేమో ఉన్నత దశకి వెళ్ళిపోయాడు, ధనవంతుడేమో దీన దశకు వచ్చాడు. ఇప్పుడు ఎవరు గొప్పవారు? ఎవరు గొప్పవారండి? మనమా లోకమా? మనమా ధనవంతులా? ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించినటువంటి స్థితి చాలా ఉన్నతమైంది, ఉన్నత స్థితి. లోకమందు భాగ్యవంతులు, ధనవంతులు, గొప్పవారు, లోకానికి దేవుని జ్ఞానాన్ని అందించి లోకాన్ని వెలిగించేటటువంటి ఒక ఉన్నతమైన స్థితి మనకు అనుగ్రహింపబడింది. ఒకసారి గమనించండి, ఈరోజు ఒక క్రైస్తవునిగా దేవుని కొరకు వెలిగింపబడిన వాడవుగా, ఒక నమ్మకమైన వాడవుగా నువ్వు బ్రతికితే సమాజం మధ్య, లోకం మధ్య, లోకములో ఉన్నవారు నీకు ఇచ్చే విలువ కూడా మారుతుంది. మారుతుందా లేదంటే? మారుతుందా లేదా? ఒకప్పుడు ఒరే అని పేరు పెట్టి పిలిచినోడు కూడా ఈరోజు నిన్ను పేరు పెట్టి పిలవాలంటే కష్టం. పిలుస్తాడా? పిలుస్తాడండి? వాడు కూర్చొని నిన్ను నిలబెట్టి మాట్లాడేవాడు కూడా ఈరోజు నిన్ను కూర్చోబెట్టి మాట్లాడే స్థితి కలిగిందా కలగలేదా? కలిగిందా కలగలేదండి? లోకంలో మనం గొప్పవారం కాలేదా? కాలేదా? అయ్యింది. పక్కవారు మనల్ని పలకరించాలంటే కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్లా, కానీ ఇప్పుడు మనం మాట్లాడాలి, వాళ్ళతో మనం మాట్లాడాలి. ఎంత గొప్ప స్థితి అండి! మనం మాట్లాడితే వినాలి అన్నంతలా దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏం చేశాడు? హెచ్చించాడు. నేలన పడున్న వారిని తీసుకొచ్చి ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్తామండి మనం దేవుడి కొరకు నమ్మకంగా బ్రతికితే, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికితే, ప్రభువును పట్టుకొని ఆయన అడుగుచాడల యందు నడిస్తే మనం అలాగే వెలుగుతూనే ఉంటాం. ఒక్కసారిగా మనం ప్రభువును వదిలేసామా మళ్ళీ మనం ఏమవుతాం? పోయాం. పైకి తీసుకెళ్ళాడు. పైకి తీసుకెళ్ళిన వాడు మళ్ళీ ఏం చేస్తాడు? కిందికి తీసుకొస్తాడు. చిన్నగా దీపం ఏమైపోతుంది? ఆరిపోతుంది. ఇప్పుడు బైబిల్లో అన్నాడు, వాని మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదగును అన్నాడు. అండి, విలువలేని నిన్ను ప్రభువు రక్షించి ఒక విలువైన స్థితినిస్తే నువ్వేదైనా పోగొట్టుకున్నావా? ప్రభువుకు శత్రువై, ప్రభువుకు దూరమై నువ్వు పోగొట్టుకున్నావా? తర్వాత ఆయన పడద్రోసాడు అనుకోండి, ఆ ఉన్నత స్థితి నుండి కిందికి అలా పక్కకు పెట్టాడు అనుకోండి, మొదటి స్థితి కంటే తర్వాత స్థితి ఎలా ఉంటుందట? మొదటి స్థితి కంటే తర్వాత స్థితి మరీ చెడ్డదగును. అంతకుముందు ఒరే అని పిలిచే వాళ్ళేమో, ఇంకా ప్రభువులోకి వచ్చిన తర్వాత నీ విలువ మారుండొచ్చు. నువ్వు ప్రభువులో వచ్చి పోగొట్టుకుంటే ఒరే అని పిలిచేవాడు ఇప్పుడు ఒరే అని కూడా పిలవాడు. ఇంకా డీప్గా వెళ్తుంది అనమాట మాట. చాలా దారుణంగా వెళ్ళిపోద్ది మన స్థితి. అందుకే దేవుడిచ్చిన విలువను, దేవుడిచ్చిన ఉన్నత దశను, దేవుడు హెచ్చించిన ఆ స్థితిని మనం ఏం చేయాలి? అలాగే ఏం చేయాలి? కాపాడుకోవాలి. రోజు రోజుకి ఏమవ్వాలి? ఇటు పోవాలా, ఇటు రావాలా? పైకి పోవాలా, కిందికి రావాలా? ఏది మన స్థితి? పైకి వెళ్తున్నారా, కిందికి వస్తున్నారమ్మా? మనం మాట్లాడినా, మనం పాడినా, మనం ఏం చేసినా మన స్థితి ఎలా ఉండాలి? పైకి వెళ్ళేదిగా ఉండాలి. ప్రభువు చేత హెచ్చింపబడేటట్టుగా ఉండాలి. పోగొట్టుకోకూడదు. ఆయన ఇచ్చిన మహిమను మనం పోగొట్టుకోకూడదు. ఆయన ఇచ్చిన ఆ ఘనతను మనం పోగొట్టుకోకూడదు. ఆయన ఇచ్చిన ఆ ఉన్నత స్థితిని మనం పోగొట్టుకోకూడదు. మీకు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా,
మనకు ఘనతనివ్వటానికి, మనల్ని గొప్పవారిని చేయటానికి, మనల్ని దీన దశ నుండి ఉన్నత దశకు మనల్ని చేర్చటానికి మన కొరకు యేసుక్రీస్తు నలిగిపోయాడు. తన సొగసు స్వరూపాన్ని కోల్పోయాడు. అంటే ఇక్కడ చూడండి, దెబ్బలు ఆయనకు పడుతున్నాయి, అవమానం ఆయనకు కలుగుతుంది, ఆయన శరీరం చారలు చారలుగా దున్నబడుతుంది, ఆయన నలుగుగొట్టబడుతున్నాడు, ఆయన ముఖం మీద ఉమివేయబడుతుంది. అక్కడ ఆయన స్వరూపము మనుష్యులు చూడనొల్లని వాడిగా మారిపోతే, ఆయన ఆ స్థితికి వెళ్ళిపోతే మన స్థితి ఏమైంది? మన స్థితి ఏమైంది? ఉన్నత స్థితికి వెళ్ళిపోయింది. అందుకే పౌలు గారు ఒక అద్భుతమైన మాట రాస్తాడు. ఆ మాట చదివి ముంచుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక. ఇక్కడ ఏముంటుందంటే, దరిద్రులైన మనల్లో ఆయన ఏం చేశాడట? దరిద్రులైన మనల్లో ధనవంతులుగా చేయుటకు మన నిమిత్తం ఏమయ్యాడట? మన నిమిత్తము ఆయన దరిద్రుడైపోయాడట. మన నిమిత్తం దరిద్రుడైపోయాడట. మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడైపోయాడు. మనకు ఉన్నత స్థితిని ఇవ్వటానికి ఆయన నలిగిపోయాడు. మనల్ని ఆశీర్వదించటానికి ఆయన సిలువలో కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. నిజంగా ఈరోజు ఈ స్థితి మనకుందంటే దాని వెనకాల ఎవరున్నారు? యేసుక్రీస్తు, ఆయన త్యాగం, ఆయన కృప. అండి, మనం ఇంట్లో చక్కగా బాగా తింటున్నాము అంటే తల్లిదండ్రుల కష్టం ఉందా లేదండి? మన ప్లేట్లోకి భోజనం వస్తుందంటే దాని వెనకాల కష్టపడుతున్న వారు ఉన్నారు, బలవుతున్న వారు ఉన్నారు. ఊరికే రాదు భోజనం. చూడండి, డబ్బులు ఊరికే రావు కాదు, తిండి కూడా ఊరికే రాదు. దాని వెనకాల కష్టపడేవారు ఉన్నారు. ఈరోజు ఒక విలువైన జీవితం నీకు వచ్చిందంటే దీని వెనకాల యేసుక్రీస్తు ప్రాణత్యాగం, ఆయన కార్చిన రక్తం, ఆయన కృప, ఇది జ్ఞాపకం చేసుకుంటూ మన స్థితిని మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటూ, కాపాడుకుంటూ, ఆయన ఇచ్చిన మహిమను జాగ్రత్తగా మనల్ని మనం భద్రపరుచుకుంటూ ముందుకు కొనసాగాలి. కాబట్టి ఆలోచించండి, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూసుకోండి, ప్రభు ఇచ్చిన కృపను తెలుసుకోండి, ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతకండి.